కార్ కలర్ ఏది కొంటే బాగుంటుంది, మనకు డబ్బు అనేది వస్తుంది, సమస్యలు వస్తున్నాయి, ఈ కారు వలన ఇలా వస్తాయి అనేది ఈ వీడియో క్లారిటీగా తెలియజేస్తాను. నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం చాలా మంచి సూపర్ టాపిక్ చేసుకుంటూ పోతున్నాం. మీ అందరూ ఎలాంటి సమస్యల్లో ఉన్నారు ఏంటి అనేది మీకే తెలుస్తుంది. మీరు ఈ కారులో వెళ్ళినప్పుడు నాకు ఎలా ఉంది, వేరే కారులో వెళ్ళినప్పుడు ఎలా ఉంది అనేది మీరు బేరీజ్ వేసుకోండి. నేను చెప్పే విధానంలో చాలా వరకు నేను సేకరించిన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మన గూగుల్ నుంచి చేసినది ఇన్ఫర్మేషను. అంటే మన న్యూమరాలజీ పరంగా కొన్ని కలర్స్ వలన నష్టం జరుగుతుంది, అలాగే గూగుల్ నుంచి కూడా నేను తీసుకున్నాను. ఈ కలర్స్ వలన మనకు ఎలాంటి యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి అనేది ఒక గూగుల్ ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా మనకు తెలుస్తుంది. మీరు కూడా చూసుకోవచ్చు, చూసుకొని సెట్ చేసుకోండి. అందుకే దీనికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. లైఫ్లో సక్సెస్ ప్రతి ఒక్క వ్యక్తికి కావాలి, కానీ సక్సెస్ వచ్చే నంబర్స్ కావచ్చు, సక్సెస్నిచ్చే మనీ మంత్ర కావచ్చు, సక్సెస్నిచ్చే మనీ పవర్స్ కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఏమనిపిస్తుందంటే, నేను కష్టపడి చేస్తున్నాను, నాకు సక్సెస్ రావట్లేదు అంటే లోపం మీ దగ్గరే ఉంది. ఆ లోపాన్ని సరి చేసుకోవాలి. ఆ లోపం ఎలా ఉందో ఏంటో, ఈ కంటి చూపు కనిపించకపోతే కన్ని చూపులో మనము ఎట్లయితే ఆపరేషన్ చేసి దానికి సంబంధించిన వైట్ని ఎట్లా తీసేస్తారో, శుక్లం అంటారో, ఆ శుక్లాన్ని ఎలా తీస్తారో అలాగే మనం కూడా చేసుకోవాలి. ఇవన్నీ సెట్ చేసుకుంటే ఫాస్ట్గా రీచ్ అవుతాం మనీకి. ఇవన్నీ సెట్ చేసుకోకపోతే ఎక్కువ కాలం ప్రొలాంగ్ అవుతుంది తప్ప సక్సెస్ రాలేదని ఏమీ లేదు. ఇందులో ఎవరికి కూడా సక్సెస్ రాలేదు, రాదు అనేది ఏం ఉండదు, క్లియర్గా ఉంటుంది. ఖచ్చితంగా చూసేద్దాం. మన లైఫ్లో కూడా ఒక కాంటెస్ట్ పెట్టాం. పేరు, మొబైల్ నంబర్, పేరు, మీ ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము ఖచ్చితంగా పెట్టండి. చాలా పవర్ ఉంటుంది. అలాగే మనకు ఒక ఎనర్జీస్ కావాలి, ఆరా ఎనర్జీసు, విశ్వం ఎనర్జీసు, ఇవన్నీ కావాలి. చాలా మందికి అర్థం కావట్లేదు ఈ ఆరా ఎనర్జీస్ ఏంటి సార్, విశ్వం ఎనర్జీస్ అంటే మనము చేసే పూజల వలన, మనము చేసే హోమాల వలన, మనము చేసే ప్రతి మంచి పని వెనకాల ఆరా పవర్ దాగి ఉంది. ఆ ఆరా పవరు నీకు కొద్దిగానే ఉంటుంది, కానీ ఎక్కువ శాతం లేకపోతే సక్సెస్ అనేది రాదు. ఇది కూడా చూసుకోండి. అలాగే మంచి మొబైల్ నంబర్ మనకు కమ్యూనికేషన్ ఇస్తుంది. ఒక మంచి మ్యారేజ్ డేట్ మనకు గ్రోత్ని ఇస్తుంది. ఈ మ్యారేజ్ డేట్ వలన మన లైఫ్లో మనం సక్సెస్ అవుతాం. చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే మ్యారేజ్ డేట్స్ 19 ఏప్రిల్ 2026 ఒక మ్యారేజ్ జరుగుతుంది, 19 ఆగస్టు 2026 ఒక మ్యారేజ్ జరుగుతుంది. మీరు త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ డిసెంబర్లో అయితే కనుక ఖచ్చితంగా చాలా తక్కువ ఉంది అమౌంట్, చూస్ చేసుకొని 100% మీ యొక్క లైఫ్ని చేంజ్ చేసుకోగలరని నా ఉద్దేశం చెప్తున్నాను. 100% చాలా మందికి అయింది, నాకైంది. నంబర్ని చేంజ్ చేసుకోండి, ఆ నంబరే మిమ్మల్ని సక్సెస్ చేస్తుంది గ్యారంటీగా. నెక్స్ట్, మన లైఫ్లో ఒక కారు కొంటున్నాం. ఈ కారు ఏది కారు ఉంటే మంచిది, ఎలాంటి కలర్ ఉంటే మంచిది, ఎలాంటి ప్రభావం మన పైన ఆ కలర్తో పడుతుంది అనేది క్లియర్గా తెలియజేస్తాను. కొన్ని ఇక్కడ బ్లాక్ కలర్ అనేది గూగుల్లో ఒకటి ఇచ్చాడు, దాని గురించి చెప్తాను. తర్వాత గ్రే కలర్, సిల్వర్ కలర్ వలన కూడా కొంచెం యాక్సిడెంట్లు అన్నాడు. బ్లూ కలర్, గ్రీన్ కలర్, వీట్ కలర్, ఇవన్నీ కూడా అవుతాయని పెట్టి గూగుల్లో చెప్పాడు. ఆల్రెడీ మనం ఎప్పటి నుంచో న్యూమరాలజీ పరంగా కూడా చెప్తున్నాం, చూసుకోండి. నెక్స్ట్, ఒక వెహికల్ నంబర్ మీరు ఏదైనా తీసుకుంటే, మీ ఏ కలర్ తీసుకున్నారా ఏంది మీ ఇష్టం. కానీ తర్వాత ఈ 3, 4, 7, 8 నంబర్స్ ఒకవేళ మన వెహికల్ నంబర్లో ఉంటే వెహికల్కి 3 స్పీడ్గా వెళ్ళే ఇది చేస్తుంది, 4 ఏమో యాక్సిడెంట్ అయ్యేలా చేస్తుంది, ఖచ్చితంగా మూమెంట్ దగ్గరికి వచ్చి ప్రాబ్లం చేసే ఇది ఉంటుంది, 7 ఏమో ఫోర్స్ చేస్తుంది యాక్సిడెంట్ కావడం కోసం, 8 ఏమో మనకు సమస్యల్ని పెంచుతుంది, ఇంజూరీ అయ్యేలా చేస్తుంది, ప్రాబ్లం అనేది గ్యారంటీగా జరుగుతుంది. అందుకనే 3, 4, 7, 8 లేని నంబర్స్ను ఖచ్చితంగా తీసుకోండి.
చూసుకొని 100% ముందుకెళ్ళండి. ఇక్కడ మనకు బ్లాక్ కలర్ ఇచ్చాడండి. ఈ బ్లాక్ కలర్ వలన మనకు శని కలర్ అని చెప్పుకుంటున్నాం. శని కలర్ అని చెప్పుకున్న బ్లాక్ కలర్లో కొద్దిగా లైట్ బ్లూ ఉన్నా సరే దాదాపు శని కలరే. ఎక్కువ శాతం 12% దాదాపు ఈ కలర్ కార్లే యాక్సిడెంట్ అవుతున్నాయని చెప్పేసి మనకు గూగుల్ అనాలిసిస్లో ఉంది. న్యూమరాలజీ అనాలిసిస్లో కూడా 8 నంబరు సంబంధించిన బ్లాక్ కలర్ ఏమవుతుందంటే యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఇస్తుంది. ఇలాంటి నంబర్కి మంచి నంబర్స్ పెట్టినా కూడా ఉపయోగం ఉండదు. ఎందుకంటే విజిబిలిటీ అనేది నైట్ టైంలో ఎక్కువ ఇబ్బంది కలిగిస్తుంది. అంటే ఎదుటి వ్యక్తికి సరిగా కనిపించకపోవడము, ఈ వ్యక్తి తారుమారుగా వెళ్ళడము ఇలాంటివి జరుగుతాయి. 8 వలన ఇంజూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి 8 మీన్స్ బ్లాక్ వలన ఇంజూర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీ యొక్క వెహికల్ని లైట్లతో ప్రొటెక్ట్ చేసుకోండి. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. చూసుకొని ముందుకు వెళ్ళండి. దీని వలన సమస్యలు వచ్చేటివి న్యూమరాలజీ పరంగా బ్లాక్ కలర్ అంటే సమస్య వస్తుంది. అలాగే చీకట్లో కూడా ఇది కనిపించదు, మంచు పడే ప్రాంతాల్లో కూడా కనిపించదు కాబట్టి ఆ విధంగా కూడా మనకు యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ శాతం ఉంటుంది. జాగ్రత్త. తర్వాత గ్రే కలర్ అయినా సేమ్, సిల్వర్ అయినా సేమ్, బ్లూ కలర్ అయినా సేమ్. ఎందుకంటే కనపడనట్లు విజిబిలిటీ ప్రకారం కూడా ఇవి కనపడవు కాబట్టి దీని వలన వాస్తు ప్రకారం అంటాం కదా, కొన్ని ఈ వాస్తు కలర్స్ వల్ల కూడా మనకు ఇబ్బంది జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి దీని వల్ల కూడా మంచిది కాదు. ఈ కార్లు కొనకండి దయచేసి. మీకు ఏ కలర్ బాగుండాలో ఏంటో నేను అందరికీ చెప్తూనే ఉన్నాను, చూసి తీసుకోగలరు. తర్వాత బ్లూ, గ్రీన్, వీట్ కలర్, గోధుమ కలర్స్ కూడా కొంచెం అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్కువ శాతం దీనిలో జోలికి వెళ్ళకండి. ఈ కలర్స్ ఎక్కువ శాతం మీరు పర్ఫెక్ట్ సేఫ్టీగా ఉన్న వెహికల్స్ వైట్ అండి. నాకు ఇప్పుడు 4 కార్లు ఉన్నాయి. 4 కార్లు కూడా వైట్ కలర్లే ఉన్నాయి. అన్ని వైట్ తీసుకున్నాం. ఇంత కూడా 3 ఇయర్స్ అయింది ఇప్పటికి తీసుకున్న వెహికల్స్. ఇంత కూడా ఎక్కడే కానీ డిస్టర్బ్ అవ్వలేదు, ఎక్కడ ప్రాబ్లం లేదు. దానికి తగ్గ మంచి నంబర్ కూడా తీసుకున్నాను కాబట్టి ఏమి ఇబ్బంది రాలేదు. ఎక్కడికి వెళ్ళినా హాయిగా సేఫ్టీగా తిరిగి వస్తున్నాం. ఎందుకంటే ఆ వెహికల్స్ ఎప్పుడైనా నాకు నిద్ర వచ్చినా సరే, కొద్దిగా ఇబ్బంది పడినా సరే ఎదుటి వ్యక్తులు కూడా మాకు సహకరించి ముందుకు పోయే ఛాన్స్ చాలా మంది ఇచ్చారు. కొన్ని ప్రాబ్లం జరగాలన్నా కూడా. అయితే ఎందుకు వైటే సేఫ్టీ అంటే, ఒకటి వైట్ అనేది మనీ కలర్, శుక్రుడికి సంబంధించిన కలరు, చంద్రుడికి సంబంధించిన కలరు. ఈ వైట్ కలర్ వలన డబ్బు వేగంగా వస్తుంది, పీస్ఫుల్గా మనల్ని ఉంచేటట్టు చేస్తుంది. సూర్యకిరణాలు కానీ ఒక వేడి కానీ ఏది కూడా ఆ వైట్ వచ్చేసి ఆకర్షించదు, డబ్బును మాత్రమే, ఎనర్జీని ఆకర్షిస్తుంది. ఎనర్జీని ఆకర్షించినప్పుడు డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. ఈ బ్లాక్ కలర్ ఏంటంటే వేడిని ఆకర్షిస్తుంది. మనందరికీ సైంటిఫిక్ ప్రకారం కూడా తెలుసు, బ్లాక్ కలరు ప్రతి నెగటివ్ని ఆకర్షిస్తుంటుంది. అందుకనే ఈ బ్లాక్ సంబంధించిన ముదురు కలర్స్ ఏవి కూడా తీసుకోవద్దు. రెడ్ కలర్ అసలే తీసుకోవద్దు. రెడ్ రక్తం కలర్ చూస్తుందని చెప్తుంటారు కదా, దాని వలన మనకి ఏదైనా బిజినెస్ కానీ ఎనర్జీస్ కానీ రాకుండా రెడ్ కలర్ ఆపేస్తుంది. మనకు బాగా బ్యాడ్ ఎనర్జీని పెంచుతుంది రెడ్ కలర్. మనిషికి మాత్రం ఆ కలర్స్ను అంటే మన కలర్స్ ఏంటి అనేది అంటే మన ఒంటి మీద వేసుకునేటి కానీ కార్ కలర్ కాదు కదా, కార్ కలర్ కాదు. మీరు దయచేసి చెప్తున్నా, ముదురు కలర్స్కి ఏదానికి వెళ్ళకండి, ఓన్లీ వైట్ తీసుకోండి. దానికి ఒక మంచి నంబర్ పెట్టండి. సూపర్గా మిమ్మల్ని ఎన్ని కాలాల పాటైనా ఉంచేస్తుంది. హాయిగా మన లైఫ్ చాలా సెక్యూర్గా సక్సెస్గా ముందుకు తీసుకుపోయేటట్టు చేస్తుంది. 100% మంచి కలర్నిచ్చే ఈ యొక్క వైట్ కలర్ తీసుకొని మీరు సేఫ్టీగా ఉండిపోవాలని కోరుకున్నాను. వైట్ కలర్స్ దాదాపు 75% మనల్ని రక్షించడానికి ప్రయత్నిస్తాయి. ఎలా రక్షించడానికి ప్రయత్నిస్తున్నాయి? డబ్బు పరంగా, మనకి శక్తినిచ్చే పరంగా, ఎన్నో విధాలుగా యాక్సిడెంట్ రాకుండా చేయడం కోసం ఇవన్నీ కూడా మనకు వైట్ కలర్ చేస్తుంది. దానికి ఒక మంచి నంబర్ పెట్టాము, సూపర్గా సక్సెస్ అయిపోతుంది. దానికి సంబంధించిన నంబర్స్ పెట్టాము, చాలా బాగుంటుంది. అలాగే మనందరికీ కూడా
ప్రతి ఒక్కరికి కూడా ఒక మొబైల్ ఎనర్జీ కావాలి. మొబైల్ ఎనర్జీ మీన్స్ మంచి కమ్యూనికేషన్ కావాలి, అందరితో మంచి కమ్యూనికేషన్. డబ్బు నష్టం పడిచే ఏదైతే ఉందో దానివల్ల కూడా డబ్బు నష్టం కాదు. అందుకనే ఇవన్నీ కూడా మొబైల్ నంబరు, మ్యారేజ్ డేటు, మన వెహికల్ నంబరు, పవరు, ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. కాబట్టి చూసుకొని మీరు శక్తి వంచన, మీ ఏ శక్తి ఉందో కొన్ని గుడ్డిగా వెళ్ళకండి. దయచేసి ప్రాబ్లం వచ్చేది మనకే, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇబ్బంది పడేది కూడా మనమే. అందుకనే మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. చూసుకొని దయచేసి మీ యొక్క ప్రాబ్లమ్స్ని మీరే తీర్చుకునే విధంగా చూసుకోండి. థ్యాంక్ యూ మీ అందరికి.